అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్. అమరావతి రాజధానిని కేవలం మున్సిపాలిటీగా నేను చూడాలనుకోవడం లేదు. అమరావతి రాజధానిలో కనీసం 80 లక్షల మంది జనాభా ఉండే విధంగా అమరావతి గ్రేటర్ హైదరాబాద్ మాదిరి గ్రేటర్ అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. తాడికొండ నియోజకవర్గంలో 3 గ్రామాలు, పెదకూరపాడు నియోజకవర్గంలో 9 గ్రామాలు, తాడికొండ నియోజకవర్గంలో 3 గ్రామాలు, మొత్తం 12 గ్రామాల రైతుల్ని ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఆ గ్రామాల్లో మొత్తం 45,000 ఎకరాల భూమి ఉంటే 24,000 ఎకరాలు రైతులు ఇవ్వడానికి ముందుకొచ్చారు. గతంలో ఏదైతే 29 గ్రామాల్లో అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ చేశారో ఆ విధానంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. మిగతా రైతులతో కూడా మాట్లాడుతూ సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 14 డిమాండ్లు రైతులు ముందుకు తీసుకొచ్చారు. 29 గ్రామాల రైతులు 5 సంవత్సరాల పాటు నానా బాధలు పడ్డారు. ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏందని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మేము భూములు ఇవ్వటానికైతే సిద్ధం, మా భూముల్లో ఎలాంటి పరిశ్రమలు తీసుకురాబోతా ఉన్నారు, మా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా రావా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు ఇచ్చే పరిహారం, ల్యాండ్ పరిహారం ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఉన్నాయో అవి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల రైల్వే ట్రాక్ లోపల ఇవ్వండి అని అడుగుతున్నారు. అది అయితే సాధ్యం కాదు. ఎందుకంటే 29 గ్రామాల్లో అమరావతి రాజధానికి 29 గ్రామాల నుంచి తీసుకున్న 34,000 ఎకరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వాళ్ళకే భూములు ఇవ్వడానికి భూములు లేవు. ఇక అంతర్జాతీయ విమానాశ్రయం ఒక 5,000 ఎకరాలు, ఒక 2,800 ఎకరాల్లో ఐటీ పార్కు, ఒక 2,500 నుంచి 5,000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు దాదాపు 10,000 ఎకరాల భూమి అవసరం ప్రభుత్వానికి. ప్రభుత్వం చేతిలో 10,000 ఎకరాల భూమి ఉండాలంటే కనీసం 40,000 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్ చేయాలి. 40,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేస్తే అందులో 10,000 ఎకరాల్లో రోడ్లు, మరో 10,000 ఎకరాలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. 10,000 ఎకరాలు 1/4 ప్రభుత్వానికి వస్తుంది. మిగతా 10,000 ఎకరాల్లో గ్రీనరీ, చెరువులు, వాగులు, వంకలు అన్నీ పోతాయి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన 10,000 ఎకరాల కోసం 12 గ్రామాలను సెలెక్ట్ చేసుకుంది. ఆ గ్రామాల్లో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో అమరావతిలో 5 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అమరావతిలో కేవలం బిల్డింగ్స్ కట్టి వదిలేస్తే, అమరావతి రాజధానిలో ఎకనామిక్ యాక్టివిటీస్ లేకుంటే అమరావతి రాజధానిలో ఎవరు ఉంటారు అని మేధావులంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ విలేజ్ జనవరి నాటికే రెడీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రపంచ స్థాయి కంపెనీలు, బహుళజాతి సంస్థలు, టీసీఎస్తో సహా ఎల్ఎన్టీ, ఐబిఎం లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తూ ఉన్నాయి. 50 ఎకరాలు కేటాయించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలాగైతే ప్రాంతం సైబరాబాద్ డెవలప్ అయిందో అలాగనే ఈ క్వాంటమ్ వ్యాలీ తయారు కాబోతోంది. ఇక తాజాగా కొత్తగా భూములు సమీకరించిన తర్వాత ఆ ప్రాంతంలో ఐటీ కారిడార్ రాబోతా ఉంది. దాదాపుగా 2,500 ఎకరాల 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తాను. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే ఐటీ కంపెనీలు, ఐటీఎస్ కంపెనీలు పెద్ద ఎత్తున రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోవడం వల్లే పెట్టుబడులు రావడం లేదు అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించారు. హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి సంవత్సరం 2,45,00,000 మంది ప్రయాణికులు దేశంలోని వివిధ ప్రాంతాలకి, విదేశాలకు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీలు రావడం వల్ల ఉద్యోగాలు క్రియేట్ కావడమే కాకుండా ప్రభుత్వాల ఆదాయం జిఎస్టీ కూడా పెద్ద ఎత్తున పెరిగింది తెలంగాణలో. తెలంగాణకు వస్తున్న మొత్తం ఆదాయంలో 68% హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల వల్లే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరగాలంటే అమరావతి రాజధాని ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాల్సిందే. ఇవి రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూములు సమీకరించి పీపీపీ మోడ్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేయబోతా ఉన్నారు. 12 గ్రామాల్లో భూమి సమీకరణకి రాబోయే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతా ఉంది. ఆ 12 గ్రామాలు 40,000 ఎకరాలు ఏంటి అనేది ఈపాటికే గ్రామ సభలు నిర్వహించారు కాబట్టి రైతులందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాలో కూడా గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. ఆ వివరాలు మరో వీడియోలో తెలుసుకుందాం.